వన్ పీస్ చాప్టర్ 1181 అయితే వచ్చేసింది. ఈ చాప్టర్ లో మనం ఈము వర్సెస్ లోకి యొక్క ఫైట్ ని చూడబోతున్నాం అండ్ దట్ వాజ్ అబ్సల్యూట్లీ క్రేజీ. పైగా ఈము అండ్ జాయ్ బాయ్ యొక్క చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా చూపిస్తారన్నమాట. వాళ్ళు లైక్ మాట్లాడుకుంటూ ఉంటారు, ఆ కాన్వర్సేషన్ మనకి చూపిస్తారు. ఈ చాప్టర్ అయితే నిజంగా చాలా అంటే చాలా బాగుండబోతుంది. సో మీరు వెంటనే వెళ్ళి ఇప్పుడే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే పక్కన హైప్ ఉండిద్ది అది కూడా కొట్టేయండి. సో ఇంకేం నచ్చకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. వన్ పీస్ చాప్టర్ 1181 యొక్క పేరు వచ్చేసి ఏ గాడ్ ఏ డెవిల్. దీని గురించి మనం డీటెయిల్ గా మాంగాలోకి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. ఇంక ఈ చాప్టర్ యొక్క కవర్ ప్యానెల్ లో మీరు మన క్యారెట్ ని చూసుకోవచ్చు. తను డాల్ఫిన్స్ కి లైక్ చేపలు తినిపిస్తూ ఉండిద్ది. పైగా మీ అందరికి తెలిసిందే గైస్, ప్రీవియస్ చాప్టర్ లాస్ట్ లో మన ఈము సమా లోకి ముందు కింగ్ హరల్ ని యాజ్ ఏ సర్వెంట్ గా మెన్షన్ చేశాడు. ఆ మాట వినిన తర్వాత మన లోకికి ఒక క్లారిటీ వచ్చేసిద్ది అన్నమాట. ఆ రోజు వాళ్ళ నాన్నకి ఆ సిచ్యువేషన్ రావడానికి కారణం ఈడే అని చెప్పి మన లోకికి ఒక క్లారిటీ వచ్చేసిద్ది. ఈ చాప్టర్ స్టార్టింగ్ లోనే మన లోకి వాళ్ళ నాన్న చెప్పిన మాటల్ని గుర్తు తెచ్చుకుంటాడు అన్నమాట. మన కింగ్ హరల్ చనిపోయేటప్పుడు లోకికి చెప్పాడు, ఇప్పుడు వరకు ఎల్బఫ్ ని చాలా కింగ్స్ రూల్ చేశారు, కానీ వాళ్ళందరిలో వేస్ట్ గాని నేనే. నా యొక్క ప్రజల కోసం నేను ఒక్క మంచి డెసిజన్ కూడా తీసుకోలేకపోయాను. నన్ను ఒక వేస్ట్ కింగ్ లా డిక్లేర్ చేసి నా థ్రోన్ నువ్వే తీసుకో లోకి అని చెప్పి తను అలా చెప్పి చనిపోయాడు. అది చూసి మన లోకి లైక్ తట్టుకోలేకపోయాడు అన్నమాట. వాళ్ళ నాన్న ఎంత మంచోడో మన లోకికి తెలుసు. నిజానికి ఒక జైంట్ లైక్ చాలా సంవత్సరాలు బ్రతుకుతారు, లైక్ ఆల్మోస్ట్ 300 ఇయర్స్ వాళ్ళు బ్రతుకుతారు. కానీ మన కింగ్ హరల్ జస్ట్ 144 ఇయర్స్ లోనే చనిపోయాడు. దీనికి కారణం ఎవరు? ఈ ఈము. నువ్వే మా నాన్నని బిట్రే చేసావు, తన్ని మోసం చేసావు, దాని వల్ల చాలా మంది సఫర్ అయ్యారు అని చెప్పి లైక్ తను అంటాడనమాట. ఆ మాట వినిన తర్వాత మన ఈము ఏం చెప్తారు తెలుసా? నువ్వు నోరు మూసుకో, నీకేం తెలీదు, నిజానికి అందరికన్నా ఎక్కువ సఫర్ అయింది ఈము. ఈము యొక్క బాడీ ఎక్కువ సఫర్ అయింది అని చెప్పి ఇక్కడ మన ఈము అంటాడు. ఇక్కడ మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే లైక్ మన లోకి కింగ్ హరల్ ని చంపేశాడు కదా, ఆ పెయిన్ మన ఈము సఫర్ అయ్యాడు అనమాట. అందుకనే ఇలా మాట్లాడుతున్నాడు. కానీ ఆ మాటలు వినిన తర్వాత మన లోకికి కాలిద్ది. వాళ్ళ నాన్నని మన ఈము వల్ల చంపాల్సి వచ్చింది. పైగా వాళ్ళ నాన్న చనిపోయేటప్పుడు లోకికి చెప్పాడు కూడా, లోకి ఈ ప్రపంచంలో నేను ఎక్కువ ప్రేమించేది ఏదైనా ఉంటే అది నువ్వే లోకి అని చెప్పి తను చనిపోయాడు. ఇవన్నీ గుర్తు తెచ్చుకొని మన లోకి తన యొక్క రాగ్నర్ వెపన్ ని అలా పైకెత్తాడు. బ్రో ఇక్కడ మొత్తం ఆకాశం కూడా నల్లబడిపోయింది. మొత్తం కాంకర్ సాక్ యొక్క వేవ్స్, ఇంకా ఆకాశం పైన నుంచి ఒక పెద్ద పిడుగు వచ్చి మన లోకి యొక్క హ్యామర్ కి తగిలిద్ది. అండ్ మన లోకి ఆ హ్యామర్ ని లిటరల్లీ ఈము కేసి కొడతాడు. కానీ జస్ట్ కొన్ని సెకండ్స్ లో మన ఈము సమా ఇక్కడ ఓమన్ ని సమన్ చేసి ఆ అటాక్ ని ఆపేస్తాడు అనమాట. ఇక్కడ ఇంపాక్ట్ అయితే చాలా భయంకరంగా ఉండిద్ది. మీరు ఈ ప్యానెల్ లో మన సంజుని చూసుకోవచ్చు. ఆ యొక్క అటాక్ ఇంపాక్ట్ వల్ల మనోడు లిటరల్లీ ఎగిరిపోతున్నాడు అనమాట. తను అలా ఎగిరిపోతుంటే ఇక్కడ మన బానీ వీళ్ళందరూ తన్ని పట్టుకుంటున్నారు. ఇక్కడ మన లోకి నిజంగా చాలా క్రేజీ అటాక్ చేశాడు అన్నమాట. కానీ ఇంత పెద్ద క్రేజీ అటాక్ చేసినా మన ఈము సమాధానం నుంచి లైక్ సర్వైవ్ అయిపోయాడు. ఇది చూసి మన లోకి కూడా షాక్. అసలు వీడు ఎలాంటి అటాక్స్ ని ఉపయోగిస్తున్నాడు, ఆ ఫ్లేమ్ ఏంటిది, అది ఎలా నా అటాక్స్ ని బ్లాక్ చేసింది అని చెప్పి లైక్ మన లోకి షాక్ అయ్యి అడుగుతాడు. ఈ మాట వినిన తర్వాత మన ఈము ఏం చెప్తాడు తెలుసా? దీన్నే ఓమన్ అని అంటారు. ఇది ఈము యొక్క మిలిటరీ స్ట్రెంగ్త్, ఇది ప్రతి దాంట్లో ఉండిద్ది అని చెప్పి మన ఈము తన బాడీ లోపల నుంచి ఆ ఓమన్ ని రిలీజ్ చేస్తాడన్నమాట. ఇక్కడ లిటరలీ తను తన సైజ్ పెంచేసుకుంటాడు. అది చూసి మన లోకి కూడా షాక్. కానీ ముందున్న మన ఈము మళ్ళీ బ్లాక్ ఫ్లేమ్స్ ని సమన్ చేసి ఈసారి తన వెపన్ యొక్క స్ట్రక్చర్ ని మారుస్తాడన్నమాట. లైక్ వెంటనే ఇక్కడ లోకి మీదకి అటాక్ చేస్తే మన లోకి కూడా ఆ అటాక్ ని తన హ్యామర్ ని ఉపయోగించి డిఫెండ్ చేస్తాడు. ఈ ప్యానెల్ లో మీరు దాని యొక్క ఇంపాక్ట్ చూసుకోవచ్చు. లైక్ వీళ్ళు చేసుకునే ప్రతి అటాక్ కూడా చాలా ఇంటెన్స్ గా ఉంది. దీని వల్ల సరౌండింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ ఎగిరిపోతున్నారు. కానీ మన ఈము ఆ అటాక్ ని చేసిన వెంటనే ఆ హ్యామర్ ని పట్టుకొని లోకి మీదకి వెళ్లి ఈసారి ఓమన్ అని చెప్పి ఒక స్వార్డ్ ని క్రియేట్ చేస్తాడనమాట. ఆ ఫ్లేమ్స్ తో తను ఒక స్వార్డ్ ని క్రియేట్ చేసి లిటరలీ ఆ స్వార్డ్ ని లోకి లోపలికి దించేస్తాడు. ఇది చూడడానికి మీకు మన మీహాక్ యొక్క స్వార్డ్ లాగా కనిపించినా ఇది అది కాదనమాట. మన మీహాక్ ది ప్యూర్ బ్లాక్ సార్డ్, కానీ ఇది ఓమన్ తో క్రియేట్ చేసిన సార్డ్ అన్నమాట. సో ఈ రెండు డిఫరెంట్ కానీ ఆ పొడిచిన విధానం ఉంది కదా, అది మన మిహాక్ దే బ్రో. లైక్ లిటరల్లీ తిను మన మిహాక్ లాగానే ఫైట్ చేస్తున్నాడు. మన ఓడా సెన్సే ఊరికనే ఇంత సిమిలర్ గా ఏ ప్యానెల్ ని కూడా డ్రా చేయరు. మేబీ మన మిహాక్ కి ఇంకా ఈముకి కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయనుకుంటా. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోమాకండి. సో బ్యాక్ టు చాప్టర్. ఈ అటాక్ తగిలిన తర్వాత మన లోకి లైక్ కింద పడిపోతాడు అనమాట. తన హ్యామర్ ని కూడా వదిలేసి మనోడు అలా కింద
కింద పడిపోతాడు. ఇంకా మన ఈమో ఇక్కడే మనకి చాలా విషయాలు చెప్తాడు అన్నమాట. మీరందరూ ఇది చాలా జాగ్రత్తగా వినాలి. నేనే 2 సార్లు విన్నా, దాని తర్వాత నాకు అర్థమైంది. సో ఇక్కడ మన ఈమో ఏం చెప్తాడంటే, పవర్ అనే ఈ ఎబిలిటీ కోసం చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, కానీ వాళ్ళ లోపల ఉన్న ఆ తపనని మనం కరప్షన్ తో ఆపచ్చు. ఆ కరప్షన్, కోవినెన్స్ అండ్ పవర్, దీంతోనే డామినెన్స్ అనేది పాసిబుల్ అయింది అని చెప్పి మన ఈమో ఇక్కడ అంటాడనమాట. మీ అందరికి చాలా సింపుల్ గా చెప్పాలంటే, ఈ ప్రపంచంలో మీరు బ్రతకాలంటే మీకు కావాల్సింది ఒకటే, అదే పవర్. మీ దగ్గర పవర్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు మీ మాట వింటారనమాట. సో మన ఈమో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, ఆ పవర్ కావాలి అని ఎవరికైతే తప్పన ఉందో వాళ్ళతో తను ఒక ప్యాక్ట్ కుదుర్చుకొని వాళ్ళకి కావాల్సిన పవర్ ని తను ఇస్తున్నాడు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, మన ఈమో ఆ పవర్ ని ఊరికనే ఇవ్వట్లేదు అనమాట. వాళ్ళ మీద పూర్తి డామినెన్స్ మన ఈమో తీసేసుకుంటున్నాడు. దీంతో ఏమైందంటే, వాడికి పవర్ కావాలి కదా, అది వాడికి దక్కింది, కానీ వాడి జీవితం మన ఈమో కింద ఉండిద్ది అనమాట. అంటే మన ఈమో ఏం చెప్తే అది వాడు చేయాల్సిందే. ఈ ప్రపంచంలో ఒక నిజమైన పీస్ అనేది డామినెన్స్ నుంచే వచ్చింది అని ఇక్కడ మన ఈమో బిలీవ్ చేస్తాడనమాట. ఈ మాటలు వింటూ మన లోకి కూడా మెల్లిమెల్లిగా పైకి లెగుస్తూ ఉంటాడనమాట. ఇది చూసి మన ఈమో సమ మళ్ళీ ఓమన్ ని ఉపయోగించి తన వెపన్ యొక్క స్ట్రక్చర్ ని మార్చి ఒక కొత్త వెపన్ ని క్రియేట్ చేసి అది ఊపి లోకి ముఖానికేసి కొడతాడనమాట. ఇక్కడ మన లోకి దాన్ని ఆపడానికి ట్రై చేస్తాడు, కానీ ఆ అటాక్ లోకి యొక్క ముఖం మీద తగిలిద్ది. ఇక్కడ ఒక పెద్ద బ్లాష్ జరిగిద్ది, కానీ ఈసారి మన లోకి పడిపోడు. పైగా మన ఈమో ఇక్కడ ఏం చెప్తాడు తెలుసా, నువ్వు ప్రస్తుతం ఈ స్టేట్ లో హ్యుమానిటీ యొక్క పవర్ ని దాటి బియాండ్ కి వెళ్ళలేవు, కానీ ఈమో అనుకుంటే ఈమో నిన్ను పవర్ఫుల్ గా మార్చగలడు. ఈమో నీకు పవర్స్ ఇవ్వగలడు, నువ్వు నా పవర్స్ ని యాక్సెప్ట్ చేస్తావా అని చెప్పి మన లోకిని అడుగుతాడు. ఈ మాటలు వినిన వెంటనే మన లోకి ఆ స్మోక్ లో నుంచి తన యొక్క వెపన్ ని పట్టుకుని బయటికి వచ్చి మన ఈమో మీదకి అటాక్ చేసేస్తాడు. పైగా తను చెప్తాడు కూడా, నీ యొక్క పవర్స్ నాకు అక్కర్లేదు, నేను ఎప్పుడూ ఒకటి కంట్రోల్ లో బ్రతకను, నీ యొక్క డిమానిక్ పవర్స్ నాకు అక్కర్లేదు అని చెప్పి తను ఆ అటాక్ చేస్తాడు అనమాట. కానీ ఆ అటాక్ మన ఈమో మీదకి ల్యాండే అవ్వదు. మన ఈమో తన యొక్క బ్లాక్ ఫ్రెండ్స్ ని ఉపయోగించి ఆ అటాక్ ని డాట్ చేస్తాడు. ఇది చూసి మన లోకి అలసిపోతాడు అనమాట. తను ఏ అటాక్ చేసినా ఆ ఈమో గడికి తగలట్లేదు, తను డాట్ చేసేస్తున్నాడు. అసలు అది చూసి మన లోకికి ఏమీ అర్థం అవ్వదు అనమాట. తను ఎన్ని అటాక్స్ చేసినా ఆ ఈమో ప్రతి అటాక్ ని ట్యాంక్ చేసేస్తున్నాడు, డాట్ చేసేస్తున్నాడు. అసలు ఇది మొత్తం చూసి మన లోకి అడుగుతాడు, అసలు నువ్వు చేసేది ఏంటిది? ఆ గాడ్ డామినెన్సా? అంటే అదే నీ పవరా? నువ్వు చెప్పేది వింటుంటే అది ఒక డెవిల్స్ ప్యాక్ట్ లాగా ఉంది. అసలు నువ్వు ఏంటిది? ఒక గాడ్ వా, ఒక డెవిల్ వా అని చెప్పి మన లోకి అడుగుతాడు. ఈ మాట విని మన ఈమో చెప్తాడు, అసలు ఒక డెవిల్ కి ఇంకా గాడ్ కి ఏదైనా డిఫరెన్స్ ఉందా? నాకు తెలిసి వీళ్ళిద్దరు ఒకటే అని చెప్పి తను అంటాడు అనమాట. ఇంకా మన టైటిల్ యొక్క పేరు కూడా ఇదే. మన ఈమో ఇక్కడ లిటరలీ చెప్తుండు, దెర్ ఈస్ ఎ నో డిఫరెన్స్ బిట్వీన్ ఎ డెవిల్ అండ్ ఎ గాడ్. ఈ ప్రెజెంట్ వన్ పీస్ యొక్క ప్రపంచంలో గాడ్ తనే, డీమన్ తనే, రూలర్ కూడా తనే అన్నమాట. అండ్ మన ఈమో రెండోసారి లోకికి ఆఫర్ ఇస్తాడనమాట. ఈ గాడ్లీ పవర్స్ ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఈ పవర్స్ నీకు కావాలా అని చెప్పి తను అడుగుతాడు. బట్ ముందున్న మన లోకి చెప్తాడు, నా యొక్క ఫ్రీడమ్ నేను నీకు ఇవ్వను, నా లైఫ్ లో ఏం చేయాలో అది నేను డిసైడ్ చేస్తా, నువ్వు కాదు అని చెప్పి మనోడు లిటరలీ తన హ్యామర్ పట్టుకొని ఈమో మీదకి రెండోసారి అటాక్ చేయడానికి వచ్చేస్తాడు. ఇంకా ముందున్న మన ఈమో చెప్తూ ఉంటాడు, ఈ ప్రపంచంలో నిజమైన పీస్ అనేది డామినెన్స్ వల్లే వచ్చేది. దట్స్ రైట్ కదా జాయ్ బాయ్ అని చెప్పి తను అంటాడు బ్రో. నిజానికి ఇక్కడ జాయ్ బాయ్ అండ్ ఈమో ఏం మాట్లాడుకుంటున్నారో మనకి ప్యానెల్ లో అయితే ఏం చూపిలేదన్నమాట. కానీ జాయ్ బాయ్ చూడడానికి చాలా హ్యాపీగా ఉన్నాడు, తను నవ్వుతున్నాడు. ఇంకా ముందు కూడా మన ఈమో ఉన్నాడు. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఒకప్పుడు వీళ్ళిద్దరు కలిసే ఉన్నారనమాట. మేబీ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, కానీ వీళ్ళ యొక్క ఐడియాలజీ ఒకరితో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి సో ఎనిమిస్ గా మారిపోయి ఉండొచ్చు. కానీ ప్రెజెంట్ చూసుకుంటే మన ఈమో చెప్తాడు, నేను చెప్పింది రైట్ కదా జాయ్ బాయ్, డామినెన్స్ నుంచే పీస్ అనేది వచ్చింది అని చెప్పి తను గట్టిగా అరుస్తాడు. టు బి ఫ్రాంక్, ఇది చూసి నేను కంగారు పడిపోయా బ్రో. లిటరలీ చూడండి మన ఈమో ఎలా అయిపోయాడు. మనోడు తన జాయ్ లైన్ కూల్ మొత్తాన్ని వదిలేసుకున్నాడు. తను ఒకేసారి చాలా కోపంతో మాట్లాడాడు అనమాట. మనం ఫస్ట్ టైం మన ఈమోని ఇంత కోపంలో చూస్తున్నాం. కానీ ఈ చిన్న అరుపు వల్ల లిటరల్లీ సుప్రీం కింగ్ కాంగ్రెస్ సాకి అన్ని బయటికి వచ్చేస్తాయి. ఇది మన లూఫీ కూడా ఫీల్ అవుతాడు అనమాట. మనోడు ఎక్కడో తింటూ ఉంటాడు. ఇంక తను చెప్తాడు కూడా, అమ్మ బాబాయ్ తొందరగా తినాలి, ఎక్కడో ఫైట్ అయిపోతుంది, నేను తొందరగా వెళ్ళాలని చెప్పి తను వెంటనే తింటూ ఉంటాడు. కానీ రెండో వైపు చూసుకుంటే మన లోకి ఈమోకి చెప్తాడు, నువ్వు నన్ను చాలా అండర్ ఎస్టిమేట్ చేస్తున్నావు, నువ్వు నన్ను చాలా తక్కువగా చూస్తున్నావు అని చెప్పి మన లోకి తన హ్యామర్ తో ఈమో మీదకి
మీదకి అటాక్ చేస్తాడు. అంటే మన ఈము కావాలని చెప్పి ఆ అటాక్ ని తీసుకున్నాడు అనమాట. అంటే మీ అందరికి తెలిసిందే, తను జాయ్ బాయ్ ని గుర్తు తెచ్చుకున్న తర్వాత జాయ్ బాయ్ అని చెప్పి అరుచుకుంటూ ఉన్నాడు. దాని నుంచి బయటపడడానికి లైక్ ఫోకస్ పెట్టడానికి మనోడు ఆ అటాక్ ని తీసుకున్నాడు. ఆ అటాక్ తీసుకున్న తర్వాత కూడా ఈమో ఇస్ స్టిల్ లాఫింగ్. అది చూసిన తర్వాత మన లోకికి ఇంకా కోపం వచ్చింది. ఇంక తను వెంటనే తన యొక్క నిద్హాక్ ఫామ్ లోకి వెళ్ళిపోతాడు. ఇక్కడ మన లోకి అసలు ఒక పెద్ద బ్లాస్ట్ వదులుతాడు బ్రో. ఇది అసలు ఎంత క్రేజీ అంటే ఈ అటాక్ తో మీరు లిటరల్లీ కొన్ని ఐలాండ్స్ ని లేపేయచ్చు అన్నమాట. ఇది అంత పెద్ద అటాక్. జస్ట్ ఇక్కడ ఆ సైజ్ చూడండి బ్రో. ఈ అటాక్ మన ఈమో మీదకి ల్యాండ్ అయ్యేటప్పుడు మన ఈమో కూడా కంగారు పడిపోయాడు. ఈ అటాక్ మన ఈమోకి తగిలిద్ది. దాని తర్వాత కూడా మన ఈమోకి ఏం అవ్వదన్నమాట. మన ఈమో ఆ అటాక్ మొత్తాన్ని తీసుకుంటాడు, అయినా నవ్వుతూనే ఉంటాడు. పైగా తను ఏం చెప్తాడు తెలుసా, ఫైనల్లీ నువ్వు తిరిగి వచ్చేసావా అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయేది. అంటే మనోడు ఫైనల్లీ తిరిగి వచ్చేసావా అని చెప్పి నిద్దాక్ ని అంటున్నాడు. ఆబ్వియస్లీ లైక్ చాలా సంవత్సరాల తర్వాత తను నిద్దాక్ ని చూస్తున్నాడు కదా, సో అందుకనే ఫైనల్లీ నువ్వు తిరిగి వచ్చేసావా నిద్దాక్ అని చెప్పి తను అడుగుతున్నాడు. కానీ చాప్టర్ లాస్ట్ మన ఎడిటర్ ఏం చెప్తారు తెలుసా, హీ హాజ్ ఏ ఫియర్లెస్ స్మైల్ అని చెప్పి తను ఈమోని రిఫర్ చేస్తున్నాడు. అంటే ఆ అటాక్ తగిలిన తర్వాత కూడా మనోడు ఇంకా నవ్వుతూనే ఉన్నాడు కదా, అందుకనే మన ఎడిటర్ అలా చెప్పిండు. పైగా మన ఈముక్ కూడా తెలిసిందే తన్ని కొట్టేటోడు ఈ ఎల్బఫ్ లో ఎవరు లేడని చెప్పి మన ఈముక్ కి తెలిసిందే. ఇప్పుడు మీలో కొంతమంది అనొచ్చు మన లూఫీ ఉన్నాడు కదా అని చెప్పి. బ్రో ఆర్ యూ కిడింగ్ మీ? మన ఈము ఆల్రెడీ జాయ్ బాయ్ ని డిఫీట్ చేశాడు. ఇది మీ అందరికి తెలిసిందే. సో డిఫీట్ చేసా కదా మనోడు ప్రెజెంట్ ఓన్లీ రూల్ చేస్తున్నాడు. దట్స్ వై తను ఇక్కడ చాలా చిల్లుగున్నాడు అనమాట. రండి చూసుకుందాం అని చెప్పి. బట్ ఇక్కడ బాగా ట్రైన్ అవ్వాల్సింది మన లూఫీ. మన ఈముకి ఆల్రెడీ జాయ్ బాయ్ యొక్క వీక్నెస్ లైక్ అందరి యొక్క వీక్నెస్ తనకి ఆల్రెడీ తెలుసు. తను అందరితో లైక్ 1v ఆల్ చేసిండు. ప్రెజెంట్ మన లూఫీకే ట్రైనింగ్ అవసరం అన్నమాట. తనకే మన ఈము గురించి ప్రస్తుతం ఏం తెలియదు కాబట్టి లైక్ మనోళ్ళకి మాత్రం టైం స్కిప్ కావాల్సిందే, వాళ్ళందరికీ ట్రైనింగ్ కావాల్సిందే. ఇంకా బ్రేక్ అంటే గుర్తొచ్చింది, నెక్స్ట్ వీక్ వన్ పీస్ మాంగా రాదు, బ్రేక్ అన్నమాట. అంటే మన ఓడా సెన్సే బ్రేక్ తీసుకోవట్లేదు. జపాన్ లో గోల్డెన్ వీక్ నడుస్తుంది, సో ప్రస్తుతం బ్రేక్. బట్ చాప్టర్ లీక్ అయితే అది వేరే విషయం. ఒకవేళ లీక్ అయినా నేను దాని గురించి వీడియో చేస్తా. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకోటైతే ఎంతవరకే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే హైప్ కూడా మర్చిపోమాకండి గైస్. ఇంకా కొత్త చూసిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. ఇంకా మనకు వద్దాం నెక్స్ట్ వీడియోలో. అండ్ బై బై.